దేవుని బిడ్డ, ఏ తీరని వ్యాధి మనకొచ్చి మన ఆయుష్ను మృంగివేస్తుందేమో, దీర్ఘకాలిక వ్యాధులు మన శరీరంలోనికి ప్రవేశించి మన ఆయుష్ను మృంగివేస్తూ ఉన్నాయేమో. దేవుని బిడ్డ, నీవు ఒక చిన్న ప్రార్థన చెయ్యి. అయ్యా, ప్రతి ఆదివారం సాయంత్రం నీ మందిరానికి వెళ్ళాను కదయ్యా, ప్రతి ఆదివారం పరిగెత్తుకుంటూ మీ సన్నిధికి వచ్చాను కదయ్యా, ఈ అనారోగ్యం నుండి నాకు విడుదలివ్వవా? యేసయ్యా, మీరంటే నేను ఎంత ప్రేమ చూపించాను కదయ్యా, మిమ్మల్ని నేను అనుసరించాను కదయ్యా, మీ సన్నిధిలో ప్రార్థించాను కదయ్యా, మీ సన్నిధిలో మొరపెట్టాను కదయ్యా, వాక్యం చదువుకున్నాను కదయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా యేసయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోరా యేసయ్యా, నా అప్పుల సమస్య నుండి విడుదలివ్వరా యేసయ్యా అని ప్రార్థిస్తే నిశ్చయంగా దేవుడు మన జీవితంలో హిజ్కియా గారిని ఎలా అద్భుతంగా నిలవబెట్టాడో మనల్ని కూడా దేవుడు అద్భుతంగా నిలవబెట్టును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.